గుడ్ మార్నింగ్ రాజానగరం. గురువారం నాడు రాజానగరం మండలం నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణం నందు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా మరియు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో జాబ్ మేళా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఏడాది ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తామని, అందులో భాగంగా ప్రతి ఏడాది మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదవారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగ మేళాలో 3,643 మంది పాల్గొంటే 831 మందికి ఉద్యోగ ఆఫర్స్ లెటర్స్ అందించడం జరిగిందన్నారు. గురువారం నాడు రాజమహేంద్రవరం రూరల్ బాలాజీపేట సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవమూర్తి గొందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం శాసనసభ్యులు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గొందేసి చేతుల మీదుగా కేక్ ని కట్ చేసి సుమారు 500 మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం 10 లక్షలు విలువ చేసే ఇన్సూరెన్స్ కార్డ్స్ మరియు వికలాంగులకు ట్రైసైకిల్ అందజేశారు. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీలోకి చేరిక. కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జక్కంపూడి గణేష్ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఊరువాడ ఘనంగా జరిగాయి. రాజానగరం మండలం రాధయ్యపాలెం గ్రామంలో జడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న ఆధ్వర్యంలో మరియు కొత్త తుంగపాడు గ్రామంలో జరిగిన వేడుకల కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేసి చూపించారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురి బాధితులను పరామర్శించిన శ్రీమతి జక్కంపూడి రాజశ్రీ వైద్యానికి సంబంధించి ఎటువంటి సహాయం సహకారాలు కావాలన్నా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తామని ఆమె తెలియజేశారు.